హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ ఇప్పుడే హాట్‌స్టార్ లో రిలీజ్ అయిన 'కీనత కనోమ్' అనే మూవీ చూసా. బేసిక్ గా ఇది తమిళ్ మూవీ. తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. యోగి బాబు గారు ఈ మూవీలో లీడ్ రోల్ ప్లే చేశారు. నాకు మూవీ ఎలా అనిపించింది అని చెప్పే ముందు ఒకసారి స్టోరీ ఏంటో చూసేద్దాం. సో ఇంకా స్టోరీ వచ్చేసి, ఒక బ్యాక్వర్డ్ విలేజ్ ఉంటుంది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ అయినా నార్మల్ వాటర్ కోసమైనా పక్కూరికి వెళ్లి తెచ్చుకునేంత సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటి టైంలో వీళ్ళే ఒక బావి తవ్వాలి అనుకుంటారు. కానీ తవ్వే మధ్యలోనే వీళ్ళకి కొన్ని ఫాజిల్స్ దొరుకుతాయి. ఇక్కడ నుంచి ఈ ఊరు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాటర్ కోసం ఏం చేశారు, ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా ఉంది, అది హీరో పెళ్లి. సో మూవీ మొత్తం చూసాక నాకు ఎలా అనిపించింది అంటే, ఇది ఒక సినిమానా, అసలు నచ్చలేదు నాకు అని చెప్పాలనిపించిన, అలా చెప్పకూడదు గనక నచ్చలేదు అని చెప్తున్నా. సినిమా చూస్తున్నంతసేపు టిపికల్ యాంగ్జైటీ ఫేస్ చేశా. అరే ఇంకెప్పుడు బాగుపడుద్ది ఈ సినిమా అని మూవీ మొత్తం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ హాఫ్ వరకు వాటర్ ప్రాబ్లం తో పాటు పెళ్లి అనే ప్రాబ్లం ని ఇంకా పెద్ద ప్రాబ్లం గా చూపిస్తారు. ఇంటర్వెల్ తర్వాత మెయిన్ ప్లాట్ ఓపెన్ చేశారు. పోనీ ఇదేమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే, ఇది కూడా అంతే దారుణంగా ఉంది. చెప్పాలి అనుకున్న పాయింట్ ఏమో సోషల్, చేసేది మాత్రం నాన్ సెన్స్. ఇలాంటి పాయింట్ చెప్పాలి అనుకుంటే అయితే ఇంట్రెస్టింగ్ గా ట్రై చేయాలి, లేదా అంటే కామెడీ ప్లస్ ఎమోషనల్ గా ప్రెజెంట్ చేయాలి. ఇక్కడ కామెడీ లేదు, ఎమోషన్ అంతకన్నా లేదు, ఇంట్రెస్టింగ్ గా అసలే లేదు. ఒకటి రెండు సీన్స్ త్రూ అవుట్ క్యారీ అయ్యాయి తప్ప ఒక్క ఎమోషన్ రీచ్ కాలేదు. అసలు సగం సినిమా మొత్తం సోది కన్వర్జేషన్స్ తో అయిపోయింది. ఇంత సీరియస్ మ్యాటర్ ని సిల్లీ పాయింట్ చేసేశారు. తమిళ్లో ఎలా ఉందో కానీ ఇక్కడ డైలాగ్స్ లోనే కామెడీ మిస్ అయింది. డైలాగ్ రైటింగ్ అస్సలు బాలేదు. డైలాగ్స్ బాగాలేకపోతే డబ్బింగ్ పోయినట్టే. ఇంకా సాంగ్స్ లో లిరిక్స్ అయితే ఘోరం. లిరిక్ రైటర్ ఎందుకులే అని ఎవరో ఒకరు రాసినట్టు ఉంది. క్లైమాక్స్ లో జస్టిఫికేషన్ కోసం సినిమా అంతా సాగదీశారు. మళ్ళీ సీక్వెల్ హింట్స్ ఇచ్చి ఎండ్ చేశారు. ఈ ఒక్క సినిమాకే సినిమా కనిపించింది మాకు, సీక్వెల్ ఎందుకండి. ఫైనల్ గా నాకు మూవీ ఎలా అనిపించిందంటే, టోటల్ టైం వేస్ట్ లాగా అనిపించింది. కామెడీ లేదు, ఎమోషన్ లేదు, ఏం లేదు. యాడ్స్ మాత్రం ఉన్నాయి, ఎందుకంటే మూవీ హాట్‌స్టార్ లో రిలీజ్ అయింది కనుక. ఇది ఇంకో టార్చర్. సో మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.